ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియా భగవద్బంధువుల ఈరోజు విష్ణు సహస్రనామంలోని 22వ శ్లోకం అమృత్యు సర్వదుఃఖసింహ సంధాత సంధిమాన్ స్థిర అజోదుమర్శన శాస్త్ర విశ్రుతాత్మా సురార్య. 98 నాము అమృత్యు ఫ్రీ ఫ్రమ్ డెత్. మరణం కానీ మరణ కారణం లేనందుకు భగవానుడు అమృత్యు అని కీర్తించబడినాడు. పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు. నశించటకు ముందు షడ్వికారంలోను కాక తప్పదు. మాతృగర్భం పిండరూపంగా నుంట, పుట్టుట, పెరుగుట, వృద్ధాప్యావస్థ, దేహ స్నీర్ణత, నశించటం ఈ 6 వికారంలోను కాక తప్పదు. భగవానుడు పుట్టినవాడు కాదు కనుక షడ్వికారంలోను కాక అమృత్యు అని పిలువబడినాడు. భగవానుడు అవ్యక్త స్వరూపమైనందున వ్యక్తం కాక అమృత్యుడని తెలియబడినాడు. పరిమితమైన వస్తువును పరిణామం కలగను. భగవానుడికి అపరిమితమైనందున పరిణామరహితమై ఉన్నాడు. అట్టివాడు ఒక ప్రదేశమునందు ఎలా ఉండగలడు, అంతటా ఉండగలడు అని చూడగలడు. ఈ విషయం రాబోనామం వివరించున్నది. తదుపరి నామం 190. సర్వదృక్ ఆల్ సేయింగ్. తన సాధుజ్ఞానం చే ప్రాణులు చేయనది అంత చూస్తుండడు చే సర్వదృక్ అని స్థితించబడినాడు. విశ్వాధారుడు చే విశ్వమంతనికి దర్శించేవాడై ఉన్నాడు. అలాగే వ్యక్తుల్లోని దేహేంద్రియంలో మనోబుద్ధి ప్రకాశం చేసి సాక్షి చైతన్యం తానే ఉండడి చేత సర్వదృక్కాయం. దేహచేష్టను, ఇంద్రియ పెనుగులాటను, మనోవికారమును, బుద్ధిలో భావాలను, సుశుక్తిలోని అజ్ఞానం తానే ప్రకాశం చేయడి చేత తాను సకలము సాక్షి అయి సర్వదృక్ అని కీర్తించబడి కనుక సర్వదృక్ అని భగవాన్ అనుభవించి ఆనందించవలైన దృశ్యముల నుండి విడవడి చైతన్యముతో సదామిళితమై ఉండను. జ్ఞానం చతస్మిన్ పరాత్మ భావ నివృత్తిరేవ నతస్మిన్ సాక్షాత్ ఆత్మభావ కర్తవ్యాన్ని ఉద్భవపూర్వకంగా బోధనలను అనాత్మను నిషేధించి దృశ్యాధాత్మను వీడినప్పుడే జీవుడు ముక్తాత్మ స్వరూపుడై నిల్చునని శ్రీ శంకరులు బృహదారకోపనిషత్ భాష్యాన్ని తెలియజేస్తున్నారు. కనుక భగవానుడు సమస్తం వీక్షించును. ఆయన చూపుకు దూరంగా నుంచి ఏ కర్మను ఆచరింపలేము. మనం ఇతరులకు తెలియక ఏ చెడు కార్యం ఆచరించడం అది సర్వదృక్కైన భగవాన్ గోచరమై ఉండను. కనుక అట్టి వారిని శిక్షించను లేదా భగవాన్ని హింసించను. ఈ విషయం రాబో నామం 200 నామం తదుపరి. సింహ దళాయి హస్ అనే ధాతువు నుండి హంస అను పదం వచ్చినది. హస్ అనగా హింసించుట లేక చంపడానికి అర్థం. భగవానుడు కనుక చెడ్డ ప్రవర్తన గలవారిని హింసించుట వాడే సింహాన్ని కీర్తించబడినాడు. మృత్యువును సైతం హింసించి నశింపజేయవాడు భగవానుడు సింహ అని స్తుతించబడిన. భక్తుల పాపం నశించేవాడైనందున సింహం మాయను సంసార వరంగంలో పరిభ్రమించే వాళ్లకు సింహ దర్శనమై ఉన్నాడు. ద్వైత భావన చావు దెబ్బకొట్టేవాడే సింహమాయను. మృగాణాంచ మృగేంద్రోహం మృగములలో మొగలాదునకు సింహంలో నేనే అని భగవానుడు గీతావిభూతి యోగంలో తెలియజేస్తున్నాడు. యశోధర్వాది చే సింహ శబ్దం సాధనమై ఉన్నది. భగవానుడు చెడువారిని సింహాలు హింసించనగా భగవాన్ రాగద్వేషాలతో జోడించే ప్రమాదం లేకపోతే లాభం నామం ద్వారా భావదర్భ్యం నివారించబడుచున్నది. 201 తదుపరి. సంధాత ద రెగ్యులేటర్. జీవులు కర్మఫలంతో జోడించబడే సంధాత అని కీర్తించడం. భగవానుడు కర్మఫల ప్రదాత జీవుల కర్మలకు అనుగుణంగా ఫలితం ఇస్తూ సంధాత అయిన. భక్తులకు ఆశ్రయస్థానమయ్యే కారణం చేత భగవానుడు సంధాత అయిన. సాయం సంధ్యా సమయాన సింహశిరంగా ప్రత్యక్షమై హిరణ్యకశిపుడైన దైత్యుని వధించి భక్త ప్రహ్లాద భక్తులను అనుగ్రహించను. ఏకకాలంలో ఒకే చర్య ద్వారా 20 విధములుగా కర్మఫలములను హిరణ్యకశిపుని వధించుని ప్రహ్లాదును అనుగ్రహించను. అలాగే జీవిత సంధ్యాసము శ్రీ మహావిష్ణువు నారసింహుడై ప్రహ్లాదును పోచినట్టు సకల భక్త జనులను అనుగ్రహించి కాపాడు. ఒక్క ప్రహ్లాదుని ఒక్క ధ్రువ కుమారునే కాదు సర్వులను అనుగ్రహించి కాపాడు. భక్తులకు వారికి సదా తానే అండై నిల్చును. ఈ విషయం రాబోనా ఉంటే 202 తదుపరి. సంధిమాన్. ఈ వయస్ నెవర్ సపరేటెడ్ ఫ్రమ్ హిస్ డివోటీస్. భక్తులతో సదా పూర్ణుడి వాడై సంధిమానం కీర్తించబడింది. తస్మిన్ తజ్జనే భేదభావాత్
తనకు తన భక్తులకు తేడా లేదని నారద మహర్షి భక్తి సూత్రాల్లో తెలియజేస్తున్నాడు. ఏ భజంతి తు మాం భక్ష్యమైతే తేషు సామ్యహం. ఎవరు నన్ను భక్తితో సేవించుదురో వారు నా యందు, నేను వారి యందును అని భగవాను గీత రాజవిద్య రాజగురు యోగం అందు తెలుపుతున్నాడు. సంధిమాననగా కర్మల ఫలం అనుభవించిన జీవుడు కూడా విష్ణుమూర్తి అని శ్రీ శంకరులు తమ భాష్యంలో తెలియజేస్తున్నాడు. అనగా భోక్త కూడా తాడైన భావం. దేహేంద్రియ మనోబుద్ధులు కూడా ప్రమాత, ప్రమాణ, ప్రమేయ, కర్తు, కర్మ, కరణ, భోక్త, భోగాలను 9 విధాల భేదమోహంలో గురైన చైతన్యమే ఫలభోక్త జీవుడని, వీటి నుండి విడివడి శుద్ధ చైతన్యం భాషించువాడే ఫలప్రదాలకు భగవానులను గ్రహించాలి. కనుక జీవుల్లో సకల వ్యాపారం తాను ప్రకాశపరిపరిమితులై నడుస్తున్నందున భగవానుడు సంబంధిత సత్యగామే భోక్త అని పిలువబడి సంధిమాన ఆయన. కానీ తన యథార్థ స్వరూప స్థితిలో తాను స్థిరమై వెలిగించున్నాడు. ఈ విషయం రాబు నామం తెలియజేసి తదుపరి నామం 203 స్థిర ద కాన్స్టాంట్, సదా ఏకరూపం గలవాడై స్థిర అని స్థుతుంది. అనగా మార్పు లేనివాడు, అవికార్యుడు, పరిణామరహితుడు, పరిపూర్ణుడు, భక్తులను రక్షించడానికి స్థిరమై ఉండేవాడని భావం. ఆయనలో భక్తులను అనుగ్రహించి కళ్యాణ గుణం మార్పు లేదని స్థిరమైందని అర్థం. సదా ఏకరూపుడై ఉండటం వలన అవినాశయం తెలియబడుచున్నాడు. భగవంతుని మానవులలో ఎందుకు అన్వేషించడు? ఆయన మానవుల వలె పుట్టినవాడు కాదు కనుక ఈ విషయం రాబో నామం తెలియను.